ఎవరో ఆడిస్తే కవిత కీలుబొమ్మగా మారిందని విమర్శించారు బీఆర్ఎస్ మహిళా నేతలు గొంగిడి సునీత తుల ఉమ. కేసీఆర్ ను క్షోభకు గురిచేసే వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కవిత చేత ఎవరు మాట్లాడిస్తున్నారో అర్థమవుతోందని చెప్పారు గులాబీ మహిళా నేతలు. ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభకు గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి. మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మరి మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయినారని మేము అడుగుతా ఉన్నాం. ఆ వేదికను వాడుకున్నారా? తెర వెనుక ఉండి ఎవరైనా మీకు అంత సమయాన్ని కేటాయించినారా? అసలు ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీలకు సమయమే ఇవ్వదు. అట్లాంటిది మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎందుకంత సమయం ఇచ్చినారని దాన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. మీ వెనక ఎవరున్నారు, మీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు మీతోని నాటకాలు ఆడిపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి కౌన్సిల్లో అంత సమయం ఎందుకు కేటాయించినారని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం కవిత గారు. ఈరోజు మీరు చెప్పుకున్న సమస్యలు మొట్టమొదలు మీరేమన్నారు? టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జ్ చేసేది ఉండే అని చెప్పినారు. మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు? టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు. మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. మీకున్న చనువు మా గౌరవ అధ్యక్షుల దగ్గర మీకున్న చనువు ఎవరికీ లేదు. మీకున్న చనువుతోని మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదు, ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించలేదు. ఈరోజు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా, కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా నష్టం చేసే విధంగా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులతోటి మాట్లాడి ఇవాళ అనేక ప్రయత్నాలు దాని నుంచి బయటపడడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు నిజం కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఒకటి అడుగుతున్నా కవిత గారు, మీ లిక్కర్ నిజంగా ఒక మంచి మనిషి కూడా కేజ్రీవాల్ గారు ఆయన కొద్దిగా సామాజిక కోణంలో ఉన్నాడు. ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద